హాయ్ జైత్రి హీజ్ అనంత్ మై క్లాస్మేట్ అండ్ తను జైత్రి. హాయ్. అన్నట్టు నేను శోభన్ చెప్పా లైక్ నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉంది, మీరు ఇద్దరు తప్పకుండా షూర్. బాయ్ బాయ్. బాయ్. బాయ్ బ్రో. బాయ్ బ్రో. శోభన్, ఐ హావ్ సంథింగ్ టు టెల్ యూ. ఇవాళే తెలిసింది వర్క్ ట్రిప్ అయినా ముంబైకి 2-3 డేస్ వెళ్ళాలి. అవునా? ఎప్పుడు? మంత్ ఎండ్. ఓ అదే టైంలో అయితే నా బ్యాచిలర్స్ ట్రిప్. సో మన ఇద్దరం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కదా ట్రిప్ మీద వెళ్ళాలని. దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. నా వర్క్ ట్రిప్ ఎండ్ అయిన వెంటనే కొంచెం ఎక్స్టెండ్ చేసి మన ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ముంబై నుంచి అటు పూణే లోనావ్లా మొత్తం తిరిగి రావచ్చు. అంటే యాక్చువల్లీ జైత్రి ఏమైంది? ఆ డేట్స్ లో బిజీ ఉన్నావా? అంటే ఇందాక అనంత్ వచ్చాడు కదా, హా, మనోడు చిన్న బ్యాచిలర్ ట్రిప్ ప్లాన్ చేశాడు గోవాకి. ఓకే, దాందేముంది. అది కూడా మంత్ ఎండ్లోనే. ఓ, అంటే ఆ ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా ఇయర్స్ అయిపోయింది. సో దిస్ ఈజ్ సార్ట్ ఆఫ్ ఏ గెట్ టుగెదర్. సో నీ ఫ్రెండ్స్ తో వెళ్ళాలని నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు. నేను ఇంకా మనిద్దరం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కదా అని, నా వర్క్ ట్రిప్ అయినా సరే మనిద్దరం టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి అలా ప్లాన్ చేశాను. బట్ నీకు నీ ఫ్రెండ్సే ఇంపార్టెంట్ అయితే ఓకే, గో హెడ్. ఏ చెప్తా అర్థం చేసుకోవా? అరుస్తున్నావా? నా మీద అరుస్తున్నావా నువ్వు? అదే మా ఇంట్లో ఆ వాళ్ళైతే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నీ మీద అరవరు తిట్టరు, ఎన్నిసార్లు అదే చెప్తావు? ఇప్పుడు నేను చెప్పేది కూడా బోర్ కొట్టేసిందా శోభన్ నీకు? అది కాదు జైత్రి, జైత్రి ఐఎమ్ సారీ జైత్రి, నేను చెప్పేది నువ్వు ఒకసారి. బ్రో బ్రో వాట్సాప్. ఇందాక బ్యాచిలర్స్ ట్రిప్ అన్నారు కదా, అరే కరెక్ట్ టైం ఫోన్ చేసావు బ్రో, ఇప్పుడే టికెట్లు బుక్ చేస్తున్నా. అయితే నిజంగానే కరెక్ట్ టైం కాల్ చేశాను. నాకు టికెట్స్ ఏం బుక్ చేయకు బ్రో, నేను డైరెక్ట్ పెళ్ళిలో కలుస్తాను. అదేంటి అంత షాక్ ఇచ్చావు? అంటే అదే టైంకి జైత్రికి ముంబైలో ప్లాన్ ఉందన్నమాట. సో నేను తనతో వెళ్తున్నాను. మేము ఎప్పటి నుంచో ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము. నిన్ను డైరెక్ట్ పెళ్ళిలో కలుస్తాం. అరే అవునా, వచ్చింటే బాగుండేది బ్రో. సర్లే ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి పిక్స్ పంపిస్తాం, వీడియో కాల్స్ చేసి చూపిస్తాం. నువ్వు ముందు ఫోన్ పెట్టరా. అది కాదు బ్రో, అది కాదు. ఫోన్ పెట్టే. థ్యాంక్స్ శోభన్, యూర్ ద బెస్ట్. నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టమని. సర్లే కానీ అలిగి అలిగి చాలా ఆకలిస్తుంది, కూర్చోమని చేసి పెట్టవా? శోభన్, మన ముంబై ట్రిప్ కి మొత్తం జైత్రి. ప్లాన్ చేసా. ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను, ప్లీజ్. సరే అది చేస్తూ వినలే కానీ ఫస్ట్ డే ల్యాండ్ అయిన వెంటనే జైత్రి ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా చెప్పినా సతాయిస్తావేంటి? ఎప్పుడు చూడు నీ గురించి ఆలోచిస్తావా? ప్రపంచం మొత్తం నీ చుట్టే తిరుగుతుంది అనుకుంటున్నావా? మాకంటూ పర్సనల్ స్పేస్, పర్సనల్ పని ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ యూ ఆల్ ద టైమ్. ప్లీజ్ లీవ్ మీ అలోన్ జైత్రి, నాకు వర్క్ ఉంది. జైత్రి ఇప్పుడేం ఫ్రస్ట్రేషన్ చూపిస్తావు నా పైన? ఇందాక నేను కొంచెం ఓవర్గా మాట్లాడాను. జైత్రి నీకోటి చెప్పనా? నువ్వంటే నాకైనా మన ఫ్రెండ్స్కైనా అందరికీ ఇంపార్టెంటే. కానీ కొన్నిసార్లు నీకంటే తక్కువ ఇంపార్టెంట్ పనులు కూడా కొన్ని ఉంటాయి. అంటే మాకంటూ కొంచెం పర్సనల్ స్పేస్ ఉండాలి కదా. దానికి అర్థం నేను గ్రాంటెడ్గా తీసుకుంటున్నామని కాదు. నువ్వు ఎన్ని ట్యాంట్రమ్స్ చేసినా, ఎప్పుడు గోల చేసినా నేను ఎప్పుడు ఎవరు ఏమన్నారు ఎందుకో తెలుసా? నువ్వేం చేసినా మా ఇంట్లో ఇలా చేసేవాళ్ళు ఇలా అనేవాళ్ళని ఎప్పుడు చెప్తుంటావు కదా. అప్పుడు నీ అమాయకత్వం మాకు కనిపించేది. అలాగే నువ్వు మీ ఇంటిని ఎంత మిస్ అవుతున్నావో అర్థమయ్యేది. అందుకే మేమందరం కలిసి వీ ట్రై అవర్ బెస్ట్ టు మేక్ యూ ఫీల్ ఎట్ హోమ్. మేము నిన్ను అర్థం చేసుకున్నట్టే నువ్వు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా జైత్రి. ఏదో ఒకటి మాట్లాడు జైత్రి, సారీ చెప్తున్నా కదా. శోభన్, అనంతి బ్యాచులర్స్ ట్రిప్ ఎప్పుడన్నా? ఎల్లుండే. అదే మన ముంబై ప్లాన్ ఎప్పుడో అప్పుడే. సరే ముంబైకి నేను ఒక్కదాన్ని వెళ్తాను కానీ నువ్వు బాయ్స్తో గోవాకి వెళ్ళు. ఏంటి నిజంగానా? అవును శోభన్, నువ్వు యాక్చువల్లీ నా కోసం చాలా కాంప్రమైజ్ అవుతావు. నాకు నచ్చిన రెస్టారెంట్స్కి నీకు నచ్చకపోయినా నన్ను తీసుకెళ్తూ ఉంటావు. అలాంటిది ఇప్పుడు ముంబై కోసం అడిగితే అది నా సెల్ఫిష్నెస్ అవుతుంది. ఇట్స్ ఓకే, నువ్వు బాయ్స్తో గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేయి. థ్యాంక్స్ జైత్రి. ఇప్పుడు నేను అర్జెంట్గా అనంతగాడు కాల్ చేసి చెప్పాలి. కానీ నువ్వు నాకు రోజుకి ఒక్కసారైనా వీడియో కాల్ చేయాలి, అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. నువ్వు గోవాకు ఒప్పుకున్నావు జైత్రి, నువ్వు ఎన్ని కండిషన్లు పెట్టినా నాకు ఓకే. హలో అనంత్ బ్రో. బ్రో చెప్పు. నేను కూడా గోవాకు వచ్చేస్తాను బ్రో.